మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అవును. సో ఇండస్ట్రీ హీరోయినా లేకపోతే? కాదు, బయట నుంచి. బయట నుంచే. మై వైఫ్ ఇస్ కువైట్ ఎయిర్వేస్ ఏరోసిస్. మన ఇద్దరు యాక్చువల్లీ చెన్నై ఎయిర్పోర్ట్ లో పరిచయం అయింది. మీరు ఫ్లైట్ లో ఉన్నారు, మేడం హెయిర్ హోస్టెస్. నా ఫ్రెండ్ యాక్చువల్లీ షీఈ్ అ మలయాళీ అండ్ షీ నోస్ మీ దట్. నేను ఒక మంతారం ఒక సీరియల్ చేశాను. ఆ సీరియల్ చూసి ఆయనకి చాలా ఇష్టం నా క్యారెక్టర్ మీద. సో నాతో వచ్చి పరిచయం చేశారు. దాని తర్వాత 1 year ఫ్రెండ్షిపే. కానీ ఆ ఫ్రెండ్షిప్లో కొంచెం డీప్ అయి తర్వాత ఒక్క టైంలో నేను నా బ్రదర్కి కొంచెం గ్యాప్ వచ్చింది. సో నా ఒంటరిగా ఫీల్ అయిపోయారు. నాకు చాలా లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడు ఆవిడ కూడా కొంచెం లోన్లీగా ఉంటుంది. సరే మనం ఇద్దరు అటు ఇటు ఎందుకు, మనం ఒకేసారి లైఫ్ బతికించవచ్చు అడిగాను నేను. సరే ఓకే మనం పెళ్లి చేసుకోని చెప్పి పెళ్లి చేస్తున్నా. దాని తర్వాత ఒక పాప పుట్టింది. సో షీ రిజైన్డ్ అండ్ షీ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ మై డాటర్. ఓకే. సో ఒక్క పాప అంతే? ఒక పాప. ఏం చేస్తున్నారు పాప ఇప్పుడు? షీ ఈస్ 14 years, 9th class చదువుతుంది. ఓకే. పాప పేరు? ముస్కాన్. 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 ముస్కాన్ మీన్స్ స్మైల్. స్మైల్. ఓకే. ముస్కురానా. ఓకే. మేడం పేరు? ప్రీతి. ప్రీతి. ఇంటర్ కాస్ట్. షీ ఈస్ క్రిస్టియన్ అండ్ ఐ యామ్ ముస్లిం. ఓకే. అక్కడే మన పెద్ద వారై ఉంటది కదా ఇంట్లో? ఇల్లు అంత పెద్ద వారం ఏం లేదు. బట్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ నాట్ మచ్ ఇంటూ రిలీజియన్. సో ఇంట్లో ఏం అంత పెద్ద, షీఈ్ ఆల్సో లైక్ దట్. ఓకే. సో రిలీజియస్ వైజ్ ఆయనకి ఏం కావాలో నీకు అది చేయవచ్చు. సో ఇట్ నాట్ డిస్టర్బ్ మీ. సో మలయాళం నుంచి వచ్చిన యాక్టర్స్ ఇద్దరు కూడా మంచి సినిమాలు చేశారని చెప్పుకోవచ్చు. మీరు ఒకటి, ఆనంద్ భారతి గారు ఉన్నారు కదా. తమిళ్ బట్ షెటిల్ ఇన్ కేరళ. వాళ్ళ వైఫ్ కూడా అపూర్వ గారు. సో మీ ఇద్దరు మంచి మంచి సినిమాలు తీశారు. ఉండడానికి కూడా సిమిలారిటీస్ ఇద్దరు ఒకేలాగా ఉంటాయి. అవును, కొంచెం ఫీచర్స్ ఒకేలాగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆయన చేశారా మీరు చేశారా అనుకుంటాం కొన్ని. ఇప్పుడు శతమానం భవతి చూసినంతసేపు సిజు గారు చేశారా ఆనంద్ గారు చేశారా అనిపిస్తుంది. అవునా కదా? అవునా? నాకు నేనే చేసి అనిపిస్తుంది. నాకు ఇప్పుడు కొంచెం మంచి క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు నేను మన్మయిన్ ఒక పిక్చర్ చేశాను. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. అది చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ చేయాల్సిన రోల్. అది కొంచెం డిఫరెంట్ కథ కూడా. మన యూజువల్ గా ఉన్న లవ్ స్టోరీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే. తర్వాత నెక్స్ట్ రాబిన్ హుడ్ చేసిన ఇప్పుడు నితిన్. ఓకే. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఆస్ట్రేలియా షూటింగ్ జరిగింది. ఓకే. సో అది కూడా చాలా మంచి క్యారెక్టర్. దాని తర్వాత ఇప్పుడు వికట కవిలో 9 years old రోల్ ఒక రాజా రోల్ చేసిన రాజా ఆఫ్ అమరపురి. అది చాలా బాగుంది. దెన్ నెక్స్ట్ నేను ఇప్పుడు గోల్డ్ బాక్స్ మన చిరంజీవి గారి అమ్మాయి సాల్ ఆఫ్ మ్యూజిక్ చెప్పి సూర్యప్రతాప్ గారు, మన పుష్ప రైటర్ ఉంది కదా, సూర్యప్రతాప్ గారు డైరెక్షన్ లో ఒక సిరీస్ చేస్తున్నారు. అది కూడా చాలా బాగుంది. నా ఎలా అంటే రియల్ లైఫ్ లో ఎలా బోరింగ్ పర్సనా లేకపోతే ఫుల్ చిల్ అలా ఉంటారు అసలుకి? అది నేను చెప్పాలా మీరు చెప్పాలి? యాక్చువల్లీ నేను బోరింగ్ అంటే నేను ఏదో క్రౌడ్ లో కూర్చుంటే వాళ్ళకి బోర్ కొట్టే ఎందుకురా వీళ్ళతో మాట్లాడిన అలా ఫీల్ అవ్వాలి. చిల్ పర్సన్. ఐఎమ్ నాట్ లైక్ పార్టీ పర్సన్. First of all, I'm not a partying person. Like disco, crowd ఎక్కువ, sound ఎక్కువ అలాంటి. I like with the person who's intellectually talks నాకు బాగా. I want to informations నేర్చుకోవడం నాకు kick actually. Okay. If I am talking with a person who can give me more knowledge, అది ఎవరైనా కూడా చిన్నడా పెద్దడా అదే నాకు ప్రాబ్లం లేదు. ఇఫ్ హీ కెన్ గివ్ మీ సమ్ నాలెడ్జ్ ఐ ఫీల్ సో హ్యాపీ. నాకేదో ఎక్కువ వస్తుంది. కొత్త విషయం తెలిసినప్పుడు కొంచెం ఆనందం వస్తుంది. ఎలా అంటే రెమ్యునరేషన్స్ బాగా తీసుకున్న టైంలో ఎక్కువ ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ లేకపోతే కార్లు? నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీయట్లేదు ఇప్పుడు దాకా. హీరోగా ఉన్నప్పుడు కూడా హీరోకి 2 lakhs ఇన్వెస్ట్మెంట్ హీరోగా ఉన్నప్పుడు 90s లో. దాని తర్వాత అంతే పెద్ద రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు. అంటే డిమాండ్ కొంచెం డిమాండ్ అంత డిమాండ్ చేయను నేను. ఐ వాంట్ బి కంఫర్టబుల్ లివింగ్ పొజిషన్ లో ఉండాలి. బట్ ఐఎమ్ స్టిల్ స్ట్రగుల్ పొజిషన్ లో ఉన్నది. బట్ ఐఎమ్ ఓకే విత్ దట్. ఐ కెన్ మేనేజ్. ఓకే. ఇన్ని సినిమాలు తీసి కూడా ఇంకా స్ట్రగ్లింగ్ అనా? కొంతమంది అలాగే ఉండదు సార్.
ఓకే డబ్బు మీద కాదు నా ఫోకస్, అదే మెయిన్ ప్రాబ్లం. ఓకే నాకు ఒక పిక్చర్ వస్తే నా పిక్చర్ మీద వెళ్ళిపోతుంది నా ఫోకస్. సో అందుకే నేను కొంచెం ఇప్పుడు కొంచెం పాప కొంచెం పెద్ద అయింది, కొంచెం చూసుకోవాలి, ఇంకా టైం లేదు. ఓకే సో ఐ హ్యావ్ టు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.